ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సమ్మర్ సేల్ స్టార్ట్ అయిపోయింది. నిన్న మొబైల్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఏ మొబైల్స్ మంచి డీల్స్ ఉన్నాయో ఒకసారి ఆ వీడియో మీరు చెక్ చేయొచ్చు. OnePlus 12 ఇప్పుడు ఇంకా 45,000కి వస్తుంది. నిన్న 52,000 ఉంది నేను చెప్పినప్పుడు డీల్స్, ఇప్పుడు 45,000కి వస్తుంది. సో ఇలా డీల్స్ పెరగొచ్చు తగ్గొచ్చు. ఇప్పుడు నేను చెప్పే డీల్స్ కూడా ల్యాప్టాప్లు అన్ని TWS వాచెస్ ఎలక్ట్రానిక్స్ మిగతా ఎలక్ట్రానిక్ డీల్స్ అని ఇప్పుడు నేను చెప్తాను. అవి కూడా తగ్గొచ్చు పెరగొచ్చు. ప్రైజెస్ నా చేతిలో ఉండవు, డిమాండ్ బట్టి ఉంటుంది. వాళ్ళే పెంచుతారు తగ్గిస్తూ ఉంటారు. కింద డిస్క్రిప్షన్ లో చెప్పే ప్రొడక్ట్స్ లింక్స్ అన్ని ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వాటిని చెక్ చేయొచ్చు. ఇంకా మీరు క్విక్ గా యాక్సెస్ చేయాలంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి. ఈ 2-3 రోజులు కొద్దిగా యాక్టివ్గా ఉండండి. ఏమన్నా ఫ్లాష్ డీల్స్ ఉంటే అక్కడ వెంబటే పోస్ట్ అవుతాయి, మీరు డైరెక్ట్ వాటిని చెక్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ప్రైజెస్ అయితే పెరిగిపోయినాయి. టెలిగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు ఒక ప్రైస్ ఉన్నాయి, ఇప్పుడు పెరిగిపోయినాయి, అందుకే చెప్తున్నాను. సో అది కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి ఈ 2-3 రోజులు. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. కేటగిరీ కింద మీకు టైం లైన్ కూడా ఉంటుంది, చెక్ చేయొచ్చు. ల్యాప్టాప్ విషయానికి వస్తే మీ బడ్జెట్ 25,000 రూపాయల లోపు అయితే ఒక డీల్ చాలా బాగుంది. ఏసర్ ల్యాప్టాప్, ఏసర్ ఆస్పైర్ 3, ఇది i3 13th జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM 512GB SSD తో వస్తుంది. ఇది జస్ట్ 23,880 రూపాయలకు వస్తుంది బ్యాంక్ ఆఫర్ కలుపుకొని. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4, ఒకవేళ మీ బడ్జెట్ 50,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం చాలా బాగుంది డీల్. ఇది సామ్సంగ్ నుంచి మంచి బ్రాండ్. i7 13th జనరేషన్ ప్రాసెసర్, 16GB RAM 512GB SSD తో వస్తుంది. జనరల్ యూస్ కి చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసరికి 51,890 రూపాయలకు వస్తుంది. మీరు ₹1,00,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం సూపర్ అదిరిపోయే డీల్ అయితే ఉంది. 150,000 రూపాయల ల్యాప్టాప్ మీకు 98,000కే వస్తుంది. ఇది వచ్చేసరికి హెచ్పీ నుంచి HP Omen, ఇది Ryzen 9 ప్రాసెసర్ తో వస్తుంది. డిస్ప్లే కూడా మీకు 165Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ 8GB గ్రాఫిక్ కార్డ్ ఉంది దీనిలో. RTX 4070 గ్రాఫిక్ కార్డ్, 16GB RAM 1TB SSD తో వస్తుంది. ఇది డీల్ ప్రైస్ వచ్చేసరికి 98,690 రూపాయలకు వస్తుంది. 31,000 రూపాయలు HDFC కార్డ్ మీకు డైరెక్ట్ కార్డ్ డిస్కౌంట్ వస్తుంది అమెజాన్ లో. నెక్స్ట్ మ్యాక్బుక్ లో చూస్తుంటే మ్యాక్బుక్ ఎయిర్ M2 67,640 రూపాయలకు వస్తుంది. ఒక మీరు ఒక చోట కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు మ్యాక్ మినీ M4 కూడా వస్తుంది. మ్యాక్ మినీ మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి 16GB RAM 256GB SSD తో వస్తుంది. 56,649 రూపాయలకు వస్తుంది. ఇవి ల్యాప్టాప్ మీద డీల్స్ అయితే. నెక్స్ట్ సౌండ్ బార్ చూద్దాం. సౌండ్ బార్ వచ్చేసరికి బ్లూ పంక్ 120 వాట్ సౌండ్ బార్. ఒకవేళ మీరు బడ్జెట్ లో చూస్తున్నారు 3,000 రూపాయల బడ్జెట్ లో అయితే మాత్రం 2.1 ఛానల్ తో ఇది 3,000 రూపాయలకు వస్తుంది. 2,999 వస్తుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ 7,000 దాకా వెళ్ళగలిగితే మాత్రం బోట్ నుంచి మంచి సౌండ్ బార్ అవుతుంది. 5.1 ఛానల్ సౌండ్ బార్ ఇది, అండ్ వైర్లెస్ స్పీకర్స్ తో కూడా వస్తుంది. ఇది డాల్బీ ఆడియోతో కూడా వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి డీల్ ప్రైస్ 7,249 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ TWS, ఇప్పుడు అందరి జేబులో TWS ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో వీటి డీల్స్ చూద్దాం. మీ బడ్జెట్ 1,000 రూపాయలు అనుకోండి. రియల్మీ T110 యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండవు దీనిలో. డీల్ ప్రైస్ వచ్చేసరికి 1,099 రూపాయలు. ఒకవేళ మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కావాలనుకుంటే ఒక 500 మీరు యాడ్ చేసుకుంటే రియల్మీ 310 వస్తాయి. ఇవి మీకు 1,599 రూపాయలకు వస్తున్నాయి. ఇవి చాలా బాగుంటాయి. అక్కడ దాకా వెళ్ళగలిగితే మీకు 1,600 రూపాయలకి మంచి ఇయర్ ఫోన్స్ ఇవి TWS. నెక్స్ట్ OnePlus Buds 3 3,800 రూపాయలకి వచ్చింది. చాలా బాగుంటాయి OnePlus Buds 3, యాక్టివ్ నాయిస్ అన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇవి ఎప్పుడు 4,500 5,000 అలా ఉంటాయి ప్రైస్. వీటి డీల్లో 3,800కి వచ్చింది, మళ్ళీ పెంచేస్తారు ప్రైస్. 4,200కి వెళ్ళిపోయింది, మళ్ళీ తగ్గిద్దే చూడండి. ఇది చాలా మంచి డీల్. 3,800కి వస్తే చెక్ చేయండి. అందుకే టెలిగ్రామ్ ఫాలో అవ్వండి, మీకు క్విక్ గా యాక్సెస్ ఉంటుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ 5,000-6,000 రూపాయల దాకా వెళ్ళగలిగితే 6,000 రూపాయల దగ్గర మోటోరోలా నుంచి బడ్స్ ఇవి బోస్ ఆడియోతో కూడా వస్తుంది. చాలా బాగుంటాయి ఇవి. 6,079 రూపాయలకి వస్తుంది. లాంచ్ అయినప్పుడు 9,000 అట్లా ఉండేవి. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్స్ యూస్ చేస్తున్న ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ బడ్స్ కోసం చూస్తుంటే మాత్రం సామ్సంగ్ బడ్స్ 3 Pro 9,200 రూపాయలకే వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. సామ్సంగ్ ఫోన్స్ కే బాగుంటాయి. మీరు వేరే ఫోన్స్ కొడితే అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ సామ్సంగ్ ఫోన్స్ కి బాగుంటాయి. నెక్స్ట్ 2 ఓవర్ హెడెడ్ ఫోన్స్ కూడా డీల్స్ బాగున్నాయి. సోనీ Mark 4 1000X Mark 4 నా ఫేవరెట్. ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తే ఒక మీరు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళైతే మాత్రం ప్రీమియం హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే చాలా బాగుంటాయి. 17,739 రూపాయలకు వస్తున్నాయి. బడ్జెట్ లో JBL Tune 770 NC కూడా వస్తున్నాయి. 4,581 రూపాయలకు వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా స్మార్ట్ వాచెస్ కి వెళ్ళిపోతే స్మార్ట్ వాచెస్ విషయానికి వస్తే మీరు బడ్జెట్ 2,000 రూపాయల లోపు అయితే రెడ్మీ నుంచి రెడ్మీ వాచ్ మూవ్ ఉంది. 1,699 రూపాయలకు వస్తుంది. AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ బ్లూటూత్ కాలింగ్ తో వస్తుంది. సో నేను ఇవన్నీ మిగతా బ్రాండ్స్ చెప్పట్లేదు, చాలా బ్రాండ్స్ ఉంటాయి. రెడ్మీ కొద్దిగా ఎప్పటి నుంచో ఉంది, నోన్ బ్రాండ్ కాబట్టి ఈ డీల్ చెప్తున్నా. 1,699 రూపాయలకి ఫ్లిప్కార్ట్ లో ఉంది, కొత్తగా లాంచ్ అయింది. ఇది కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు 5,000 రూపాయలు పైకి వెళ్తే మాత్రం కొద్దిగా ఇంకా నోన్ బ్రాండ్స్కి వెళ్ళండి. సామ్సంగ్ వాచ్ FE వస్తుంది. ఇది మీకు 8,999 రూపాయలకు వస్తుంది. ఇంకా మీరు పైకి వెళ్ళగలిగితే OnePlus వాచ్ 2R వస్తుంది, 12,999కి వస్తుంది. గూగుల్ వేర్ OS తో వస్తుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. సామ్సంగ్ లో 15,000 దగ్గర మీకు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 6 వస్తుంది. 15,399 రూపాయలకి బ్లూటూత్ వర్షన్ వస్తుంది. ఒక మీకు LTE వర్షన్ కావాలంటే 2,000 ఎక్కువ ప్రైస్ ఉంది, 17,400 అట్లా వస్తుంది. ఒక మీరు యాపిల్ ఫోన్స్ యూస్ చేస్తుంటే యాపిల్ వాచ్ కోసం చూస్తుంటే యాపిల్ వాచ్ SE 2nd జనరేషన్ ఇది 19,249కి వస్తుంది. అండ్ ఇంకొక వాచ్ యాపిల్ వాచ్ సిరీస్ 10 ఉంది, 42mm డయల్. ఇది ప్రైస్ 32,249 రూపాయలకు వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్స్, ఒకవేళ మీరు టాబ్లెట్స్ కోసం చూస్తుంటే మాత్రం మీ బడ్జెట్ 15,000 రూపాయల లోపు అంటే 2 ట్యాబ్స్ ఉన్నాయి. సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ట్యాబ్ A9 Plus ఉంది. ఇది 695 ప్రాసెసర్తో వస్తుంది.
ప్రైస్ వచ్చేసరికి 12,299 రూపాయలకి వస్తుంది. అండ్ 15,000 రూపాయల దగ్గర OnePlus నుంచి ఉంది. OnePlus Pad Go ఉంది. ఇది Helion G99 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 2.4K LCD డిస్ప్లేతో వస్తుంది. సామ్సంగ్ మీకు ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఇది 2.4K LCD డిస్ప్లే. ఆ ప్రైస్కి ఇది మీకు ప్రైస్ వచ్చేసరికి 14,149 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ 20,000 పైకి వెళ్ళగలిగితే మాత్రం 20,000 నుంచి 25,000 మధ్యలో 3 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ట్యాబ్ వచ్చేసరికి Xiaomi Pad 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 24,499 రూపాయలు ఉంది. దీనిలో డిస్ప్లే బాగుంటుంది. 3K LCD డిస్ప్లే, ఇది డాల్బీ విజన్ ఉంటుంది, సౌండ్ లో డాల్బీ అట్మాస్ ఉంటుంది. సో మీరు ఒకవేళ మూవీ ఇట్లాంటి వాచ్ ఎక్కువ చేసే వాళ్ళైతే మాత్రం ఇది బాగుంటుంది. ఇంకా వేరే ఆప్షన్స్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ట్యాబ్ S9 FE, ఇది కూడా మీకు సామ్సంగ్ ట్యాబ్ కోసం చూస్తుంటే S Pen ఇట్లాంటి రాసుకోవడం, నోట్స్ తీసుకోవడం ఇట్లాంటి అనుకుంటే మీకు బాక్స్ లోనే S Pen వచ్చేస్తుంది. దీనిలో డిస్ప్లే మీకు 2K డిస్ప్లే ఉంటుంది. ఇంకొక ట్యాబ్ కూడా ఉంది. ఇది రీసెంట్ గా మోటరోలా లాంచ్ చేసింది, మోటరోలా Pad 60 Pro అని. ఇది 25,899 రూపాయలు ఉంది ప్రెజెంట్ అయితే. సేమ్ ఇదే ట్యాబ్ లెనోవో బ్రాండ్ లో, లెనోవో మోటో రెండు ఒకటే. ఇది అమెజాన్ లో దొరుకుతుంది మీకు లెనోవో ట్యాబ్. ఇది 23,500 ఆ రేంజ్ కి అయితే వస్తుంది ప్రైస్. దీనిలో 3K డిస్ప్లే ఉంటుంది. దీనిలో కూడా మీకు బిల్ట్ ఇన్ పెన్ ఉంటుంది. అండ్ బ్యాటరీ కూడా దీనిలో 10,000 mAh బ్యాటరీ దాకా ఉంటుంది. కాకపోతే ఇవి కొద్దిగా కష్టం. మీరు నాకైతే పర్సనల్గా మీరు తీసుకోవాలి, నేను సజెషన్ చేయాలంటే మాత్రం సామ్సంగ్కి వెళ్ళండి. మీకు సర్వీస్ కానీ ఇవన్నీ ఈజీ ఉంటాయి. సో మీకు కొద్దిగా రిలయబిలిటీ బెటర్ ఉంటుంది. ఒకవేళ ఐప్యాడ్ కోసం చూస్తుంటే ఐప్యాడ్ 10th జనరేషన్, ఇది మీకు A14 బయానిక్ చిప్తో వస్తుంది. 64 GB స్టోరేజ్ ఉంటుంది దీనిలో. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు దాకా ఉంది. నెక్స్ట్ OnePlus Pad 2 ఉంది, 33,000 రూపాయలకి వస్తుంది. 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది ఆ ప్రైస్కి. ఇది కూడా మంచి ట్యాబ్, ప్రీమియం ట్యాబ్ ఇది. నెక్స్ట్ ఇంకా టీవీల విషయానికి వస్తే మీ బడ్జెట్ 10-11,000 అనుకుంటే ఫుల్ హెచ్డీ టీవీ కోసం చూస్తుంటే మాత్రం TCL బ్రాండ్లో అయితే ఉంది. LED డిస్ప్లేతో వస్తుంది. 10,700 ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు QLED డిస్ప్లే కావాలనుకుంటే ఏసర్లో ఉంది, కాకపోతే హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. ప్రైస్ 11,200 ఆ ప్రైస్కి వస్తుంది. నెక్స్ట్ మీ బడ్జెట్ 20,000 పైకి వెళ్తే 20-25,000 మధ్యలో మీకు సామ్సంగ్ టీవీ కూడా ఉంది. సామ్సంగ్ 43 inch LED టీవీ ఇది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 23,740 రూపాయలకి వస్తుంది. ఒకవేళ QLED డిస్ప్లే కావాలనుకుంటే TCLలో ఉంది. TCL QLED డిస్ప్లేతో 4K టీవీ 23,740 రూపాయలు సేమ్ ప్రైస్కి వస్తుంది. సామ్సంగ్ QLED టీవీ కూడా ఉంది తక్కువ రేట్లో. 43 inch డిస్ప్లే తీసుకుంటే మీకు 36,240 రూపాయలకి వస్తుంది. ఒకవేళ మీరు 55 inch డిస్ప్లే తీసుకోవాలనుకుంటే ప్రైస్ వచ్చేసరికి 43,240 రూపాయలకి వస్తుంది. 55 inch లో ఒకవేళ మీరు తక్కువ రేట్లో కావాలనుకుంటే మాత్రం QLED డిస్ప్లేతో TCLలో ఉంది. TCL QLED డిస్ప్లే 55 inch మోడల్ 29,240 రూపాయలకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకా రిఫ్రిజిరేటర్ విషయానికి వస్తే 2 రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. IFB నుంచి 5 star రేటింగ్ తో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ 197 లీటర్స్ కెపాసిటీ ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 12,191 రూపాయలు. నిన్న డీల్ ప్రైస్ దీనిది 10,000 రూపాయలు లోపే వచ్చింది. ఇప్పుడు కొద్దిగా పెంచేశారు. నెక్స్ట్ 20,000 దగ్గర ఒక మంచి డీల్ ఉంది. LG నుంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, ఇది కెపాసిటీ వచ్చేసరికి 242 లీటర్స్ అండ్ 2 star రేటింగ్తో ఉంది. కాకపోతే 20,990 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్ విషయానికి వస్తే వైల్పూల్ 7 kg 5 star ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడెడ్ వాషింగ్ మిషన్ 12,186 రూపాయలు ఉంది. IFB 7 kg AI వాషింగ్ మిషన్, ఇది కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడెడ్ వాషింగ్ మిషన్ 22,990 రూపాయలు ఉంది. సామ్సంగ్ నుంచి బీస్పోక్ AI వాషింగ్ మిషన్, ఇది 9 kg 5 star రేటింగ్తో వస్తుంది, ఫ్రంట్ లోడెడ్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 30,740 రూపాయలకి వస్తుంది. ఇవి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద కేటగిరీ వైజ్ డీల్స్ అయితే. కొన్ని ఎక్స్ట్రా డీల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సామ్సంగ్ నుంచి 25 watt ఛార్జర్ 899 రూపీస్కి వస్తుంది. అండ్ అమెజాన్ బేసిక్స్ లాకర్ 56 లీటర్ లాకర్ వచ్చేసరికి మీకు 5,390 రూపాయలకి వస్తుంది. బోట్ 2-in-1 కేబుల్ మైక్రో USB అండ్ Type C, ఇది వచ్చేసరికి 129 రూపాయలకి వస్తుంది. Seagate 5 TB HDD, ఇది వచ్చేసరికి మీకు 10,799 రూపాయలకి వస్తుంది. TP లింక్ రౌటర్ 1,899 రూపీస్కి వస్తుంది. గ్రీన్ సౌల్ గేమింగ్ చైర్ 8,990 రూపాయలకి వస్తుంది. రేజర్ హెడ్ ఫోన్స్, గేమింగ్ హెడ్ ఫోన్స్ రేజర్ బ్లాక్ షార్క్ V2 2,732 రూపాయలకి వస్తుంది. ఇవి ఓవరాల్ గా కేటగిరీ వైజ్ డీల్స్ అయితే. సో ఇవి ప్రజెంట్ ఆఫర్లో ఉన్న డీల్స్ అయితే ఈ సేల్లో. వీటిని మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మొత్తం కేటగిరీ వైజ్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి ఫాలో అవుతుండండి. 2-3 రోజులు ఏమైనా మంచి ఫ్లాష్ డీల్స్ వస్తే అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మధ్య లైక్లు కొట్టట్లేదు, పిస్తున్నారో లైక్లు కొట్టండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటికి సెలవు, బాయ్.